హాయ్ నేను మీ ఎస్ఎన్ఆర్. బిగ్ బాస్ ఏడో రోజులో ఎలిమినేషన్ అయింది శ్రేష్ఠి వర్మ. శ్రేష్ఠి వర్మ ఎలిమినేషన్ అయిన తర్వాత హౌస్లో ఏం జరిగింది, అక్కడి నుంచి ఎనిమిదో రోజు ఏం జరిగిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. శ్రేష్ఠి వర్మ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మనీష్ మాట్లాడుతూ ఈ కామనర్స్ అంతా వేస్ట్ అబ్బా, గలీజ్ పంచాయతీ, కెమెరాలు ఉంటే ఒక రకంగా మాడుతున్నారు, కెమెరాలో పోతే ఒక రకంగా మాడుతున్నారు, వీళ్ళంతా యాక్టింగు, జెన్యూనిటీ ఉండేది కామనర్స్ అంటే ఆ జెన్యూనిటీ లేదబ్బా వీళ్ళలో, వీళ్ళు గలీజ్ పనులు చేస్తున్నారు అంటూ కూడా అతను కామనర్ అయ్యిండు కూడా కామనర్స్ని తిట్టడం కూడా జరిగింది. మరి మనీష్కి అంత అంత ఇబ్బంది పెట్టే అంశాలు కామనర్స్ ఏం చేశారు ఏంటనేది పూర్తి స్థాయిలో అయితే మనకు చూపించలేదు, కానీ మనీష్ అయితే కామనర్స్ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఆ తర్వాత హరీష్ని కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నాడు బిగ్ బాస్. ఎందుకంటే హరీష్ మీద నాగార్జున గారు తిట్టడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో మాట్లాడానని అన్నప్పుడు దాని గురించి కూడా నాగార్జున గారు అతని మీద కోపగించుకోవడం జరిగింది. సో కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత హరీష్ ఎందుకు అలా ఉంటున్నావు అంటూ కూడా బిగ్ బాస్ అడగడం జరిగింది. దానికి హరీష్ కూడా సమాధానం చెప్పాడు. బిగ్ బాస్, నేను అనంది ఒకటి, నా దాని మీద నన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందువల్ల నేను ఇలా ఉండాల్సి వస్తుంది. ఫస్ట్ దగ్గర నుంచి కూడా ఆడపిల్ల అన్నా కూడా నాకు గౌరవం, నేను అలా ఉద్దేశపూర్వకంగా అనలేదంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అదే తర్వాత నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు ధైర్యంగా ఉండాలి గేమ్లో అంటూ కూడా బిగ్ బాస్ చెప్పాడు. ఇక రాము రాథోడ్ని కూడా బిగ్ బాస్ కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచి హరీష్ ధైర్యాన్ని కోల్పోయాడు, నువ్వు కంపల్సరీ హరీష్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ రాము రాథోడ్కి చెప్పడం కూడా జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా బిగ్ బాస్ హౌస్లో హరీష్ అయితే భోజనం అయితే చేయలేదు. ఎందుకంటే తను లేనిపోయి అన్నారు, తను కార్నర్ చేస్తున్నారు అంటూ కూడా హరీష్ అలిగాడు. హరీష్ అయితే నిన్నటి వరకు కూడా భోజనం అయితే చేయలేదు. ఎందుకంటే తన మీద నింద ఉంది, నేను ఆడవాళ్ళంటే నాకు అపారమైన గౌరవం, నేను వాళ్ళని తక్కువ పరిచి మాట్లాడాను అన్నట్టుగా తన మీద నింద వేశారని చెప్పి భోజనం కూడా తింటాం మానేశాడు. 8వ రోజు ఉదయమే, 8th డే ఉదయమే సంజన లేచింది. అందరికంటే ముందు బిగ్ బాస్ సాంగ్ వేస్తాడు, సాంగ్ కంటే ముందు లేచి ఆరెంజ్లు అయితే తీసి దాచేసింది, ఎక్కడో పైన పెట్టింది. ఇక ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది, హౌస్లో ఎంతమంది ఉన్నారు కాబట్టి హౌస్లో తెలిసిపోయింది ఆరెంజ్లు పోయినాయి అనేది పెద్ద డిస్కషన్ జరిగింది. ఆరెంజ్లు పోయినాయి. ఇప్పుడు ఎవరైతే మానిటర్గా ఉన్నారో ప్రియా, ఫుడ్కి మానిటర్ ఉన్నారు కాబట్టి ప్రియాని అడగటం జరిగింది. ప్రియా నాకు తెలియదు అనటం జరిగింది. ఇక మొత్తం ఓవరాల్గా హౌస్ మొత్తం ఆరెంజ్లు పోయినాయి అంటూ కూడా పెద్ద డిస్కషన్ జరిగింది. పైన ఇక ప్రియాకి మొత్తం ఎతికిన తర్వాత ఫైనల్గా పైన దొరికినాయి. సో ఆరెంజ్లు సమస్య అయితే తీరిపోయింది. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక వాయిస్ అయితే వచ్చింది, ఈ వారం ఎలిమినేషన్ అయ్యేవాళ్ళు ప్రతి అభ్యర్థి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతి అభ్యర్థి ఇద్దరు నామినేట్ చేయొచ్చు ఈ వారం ఎలిమినేట్ అవడానికి అన్నప్పుడు తనూజని పిలిచడం జరిగింది. తనూజ ఫస్ట్గా రావడంతోనే హరీష్ పేరు చెప్పింది. హరీష్ని ఎందుకు నామినేట్ చేస్తున్నామంటే దానికి రీజన్ కూడా చెప్పింది. ఒక్క సందర్భంలో నేను వంట చేసే సందర్భంలో హరీష్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడాడు, నా యాటిట్యూడ్ గురించి మాట్లాడాడు కాబట్టి నేను హరీష్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. దానికి సమాధానం కూడా హరీష్ అలాగే చెప్పాడు, మీరు ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు, నేను ఫుడ్ని సాక్రిఫైస్ చేస్తున్నాను, అవసరమైతే ఆ ఫుడ్ కొంచెం మిగిలింది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటాను అన్నాను, దానికి తప్పే ఉందంటూ కూడా హరీష్ కూడా దాన్ని డిఫైన్ కూడా చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా నా గురించి మాట్లాడటం తప్పు, నా క్యారెక్టర్ గురించి కానీ నా యాటిట్యూడ్ గురించి కానీ మాట్లాడటం తప్పు, పైగా వేలు ఎత్తి మరీ మాట్లాడావు, ప్లస్ ఇప్పుడు నువ్వు అని కూడా అంటున్నావు, మొన్న భరణి అన్నప్పుడు గట్టిగా మాట్లాడిన మీరు అని అన్నావు, ఇప్పుడు నన్ను నువ్వు అన్నావు అంటూ కూడా తనూజ కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరుగా ఫైట్ అయితే బాగా పెద్ద ఫైటే జరిగింది, తనూజ వర్సెస్ హరీష్. అంటే ఓవరాల్గా హరీష్తో చాలామందికి మింగిల్ అవ్వట్లేదు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటనేది, అతను స్ట్రైట్గా ఉంటున్నాడా లేకపోతే అలుగుతున్నాడా, దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడా అనేది ఒక్కసారి అందరూ చెక్ చేసుకోవాలి. ఇక తనూజ హరీష్ తర్వాత ఫ్లోరా సైనిని కూడా నామినేట్ చేసింది. ఫ్లోరా సైనిని ఎందుకు చేసిందంటే మొన్న చిన్న విషయం, కండిషనర్ విషయంలో కానీ షాంపూ విషయంలో కానీ ఈ సమస్య ఎక్కడ తలెత్తింది అంటే సంజన గారు ఆవిడ బాత్రూంలో షాంపూ తర్వాత కండిషనర్ వదిలిపెట్టి వచ్చేసింది. ఆ చిన్న విషయాన్ని అక్కడితో వదిలేస్తే పోయేది, దాన్ని చిలికి పెద్ద చేస్తారు. మీరు చిన్న విషయం సింపుల్గా చెప్తే సరిపోతుంది, ప్రతిదాన్ని మీరు పెద్ద చేస్తున్నారు, అలాగే బ్యాక్ పిచ్చింగ్ అనేది కూడా మీరే పెద్ద చేశారు, ఇటువంటి విషయాల మీద కూడా మీ మీద నేను నామినేట్ చేస్తానంటూ ఫ్లోరా సైనిని చెప్పడం జరిగింది. దానికి ఫ్లోరా సైని కూడా తనదైన రీతిలో కూడా రిప్లై ఇచ్చింది, ఫ్రీ బోర్డ్ కాన్సెప్ట్ నీకు సంబంధం లేదు, షాంపూ కండిషనర్ నీకు సంబంధం లేదు, ఈ రెండు నీకు సంబంధం లేని అంశాలు, నీకు సంబంధం లేని అంశాలను నన్నెందుకు నామినేట్ చేస్తూ ఉంటూ కూడా జరిగింది. ఏదేమైనా మీ పద్ధతి నాకు నచ్చలేదు, మీ ఆట తీరు నాకు నచ్చలేదు కాబట్టి నామినేట్ చేసే అవకాశం నాకు ఉంది కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తానంటూ తనూజ హరీష్ని
ఫ్లోరా సైని నామినేట్ చేయడం జరిగింది. ఇక సెకండ్ వచ్చేటప్పటికి మనీష్ని పిలవడం జరిగింది బిగ్ బాస్. మనీష్ని కూడా ఇద్దరిని నామినేట్ చేసుకోమనే అవకాశం కల్పించాడు. ఫస్ట్ నామినేట్ చేసుకునేటప్పుడు భరణి పేరు చెప్పాడు. భరణి పేరు చెప్తూనే భరణిలోని మంచి గుణాలను పొగుడుతూ, భరణి గారు మీరంటే నాకు గౌరవం, మీ గేమ్ బాగుంది, మీరు చాలా పద్ధతిగా కన్స్ట్రక్టివ్గా ఆడుతున్నారు, బట్ కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, మీరు ఏది అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద గొడవ అయింది హౌస్లో, గుడ్డు పోయిందని గొడవ అయింది, సంజన గుడ్డు తీసిందన్న సంగతి మీకు తెలుసు, తనూజాకి తెలుసు, తెలిసే గేమ్ ఏం జరుగుతుందని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప మీరు అవన్నీ దాస్తున్నారు. గేమ్ అంతా మీకు ప్లాన్ తెలుసు, మీరు కావాలని చేస్తున్నారు, అసలు కల్ప్రిట్ మీరే అంటూ కూడా భరణిని అనటం కూడా జరిగింది. అంటే ఈ గేమ్ మొత్తం మీకు తెలుసు, తెలిసే మీరు వెనకాల నుండి నడిపిస్తున్నారు, మీరు యూనిటీగా ఉంటూ మా కామనర్స్ని విడదీస్తున్నారు అంటూ కూడా భరణి మీద చెప్పడం జరిగింది. భరణి అయితే దానికి తను కూడా రిప్లై ఇచ్చాడు. నాలో మీరు 100 తప్పులు చూశారు, బట్ మీలో నేను ఒక్క తప్పు కూడా చూడట్లేదు, నేను చాలా పాజిటివ్గా ఉంటాను, బట్ ఒకరోజు ఎలిమినేషన్కి వచ్చినప్పుడు మనీష్నా లేకపోతే డిమాన్ పవన్న సెలెక్ట్ చేసుకోమంటే ఫస్ట్ మనీష్నే సెలెక్ట్ చేసుకున్నాను, అదే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను, లేకపోతే ఈ పాటికి మీరు డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు, బట్ పవన్ను తక్కువ చేశాను, అంటే తక్కువగా చేయటం అంటే అతను పలకరింపు కానీ యాటిట్యూడ్ భావం కానీ నాకు నచ్చలేదు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల పవన్కి ఇప్పుడు 100 సార్లు పైగా సారీ చెప్పాను, సో నేను నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఏదేమైనా నేను పద్ధతిగానే ఆడతానంటూ కూడా చెప్పడం జరిగింది భరణి. ఇక సెకండ్ వచ్చే నామినేట్ చేసేటప్పటికి రీతు వర్మని నామినేట్ చేశాడు మనీష్. రీతు వర్మని చెప్పడం, హౌస్లో మా అందరికంటే కూడా నువ్వే ఎక్కువ తిరుగుతున్నావు అంటూ కూడా చెప్పాడు. అలాగే ఇక్కడ ఏం జరిగినా కూడా తెలియనట్టే ఉన్నావు, అన్నీ నీకు తెలుసు, చాలాసార్లు వస్తున్నావు, మేము హౌస్లో తక్కువ ఉన్నాం, ఎక్కువగా నువ్వే ఉన్నావు అంటూ కూడా చెప్పింది. దానికి కూడా రీతు వర్మ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. సో ఓవరాల్గా ఇవి ఇప్పుడు వరకు 8th డేలో 1 అవర్లో చూపించిన 2 నామినేషన్. 24/7 లైవ్ చూసే వాళ్ళకైతే ఈ నామినేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా కూడా హౌస్లో బాగానే కంటెంట్ అయితే క్రియేట్ అవుతుంది. సంజన మొదటిసారి కెప్టెన్ అయింది, ఈసారి నామినేషన్లో ఆవిడ లేదు. సో భరణి, హరీష్, తర్వాత ఎమాన్యుల్, తనూజ, రీతు చౌదరి, తర్వాత మనీష్, వీళ్ళైతే గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. యాజ్ యూజువల్గా మనం చెప్పుకుంటే ఫ్లోరా సైని కానీ, తర్వాత సుమన్ శెట్టి కానీ, ఇంకా వీళ్ళైతే గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓట్లు ఎక్కడి నుంచి పడుతున్నా కానీ ఎన్ని వారాలు పడతాయి, వాళ్ళు గేమ్ ఆడితే తప్ప మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేదు. వీళ్ళు గేమ్స్లో కూడా యాక్టివ్గా కనిపించట్లేదు. అయితే ఓవరాల్గా అయితే చాలా వరకు ఎమాన్యుల్ మంచి కంటెస్టెంట్, తర్వాత హరీష్ మంచి కంటెస్టెంట్, తర్వాత భరణి, మనీష్, తర్వాత డిమాన్ పవన్ కళ్యాణ్, వీళ్ళంతా మంచి కంటెస్టెంట్స్. వీళ్ళతో పోటీ పట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, పద్ధతిగా ఆడుతున్నారు, క్లారిటీగా ఆడుతున్నారు. సో సెలబ్రిటీల విషయానికి వచ్చేటప్పటికి ఫ్లోరా సైని కానీ, సుమన్ శెట్టి కానీ, వీళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఆడుతూ ఉండాలి. హౌస్లో చూపించినప్పుడు వైడ్ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు కానీ గేమ్ యాక్టివిటీ వచ్చేటప్పుడు కానీ, తర్వాత ఏమైనా డిస్కషన్ పాయింట్ వచ్చినప్పుడు కానీ వీళ్ళైతే పెద్దగా యాక్టివ్గా కనిపించట్లేదు. ఇది 8వ రోజు బిగ్ బాస్ మీద నా రివ్యూ. మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో ఎవరు నచ్చారో ఏంటన్నది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.